పార్టీ ఫిరాయింపుదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటోంది బీఆర్ఎస్. వారిపై అనర్హత వేటు వేసే వరకు నిద్రపోంటున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ మారిన దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ధర్నాలు, న్యాయపరమైన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ఉరికించి కొట్టాలి, నడి బజార్లో ఉరివేయాలి అన్న వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాడి కౌశిక్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎన్నిసార్లు స్పీకర్ను కలిసినా ఆయన సమయం ఇవ్వడం లేదన్నారు. దీంతో తమ లీగల్ టీంతో సంప్రదించి రిజిస్టర్ పోస్టులో స్పీకర్ కార్యాలయానికి పిటిషన్ పంపామన్నారు. పార్టీ మారిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరినట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గుర్తు చేశారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. అదే తీర్పు తెలంగాణకు కూడా వర్తించేలా చొరవ తీసుకోవాలన్నారు. మొన్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది. అక్కడ స్పీకర్ గారు ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారో, వారు వివరించినట్టు వారికి వచ్చిన దృష్టికి వచ్చినదో వారు ఇమీడియట్గా వారందరిని కూడా అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా మనకు ఉన్నటువంటి సభాపతి గారు, గౌరవ స్పీకర్ గారు హిమాచల్ ప్రదేశ్ ఒక స్పీకర్ని ఆదర్శవంతంగా తీసుకొని డెఫినెట్గా వారి గైడ్లైన్స్లో తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు తీర్పుకు కూడా రాజకీయ రంగు పులిమితే ఎక్కడికక్కడ ధర్నాలు, దీక్షలు చేస్తామని వెనకడుగు వేయబోమని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అసెంబ్లీ కార్యదర్శి బాత్రూంలో దాక్కున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు, సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూంలో దాచుకున్నాడు. స్వయంగా స్పీకర్ గారి కార్యాలయం కనీసము పిటిషన్ ఇస్తే కూడా తీసుకోకపోతే ఏందన్నట్టండి? ఇదా ప్రజాపాలన? పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సావు దప్పు కొడతాం, బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చిపెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి మీరు మొగోళ్ళైతే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. స్పీకర్కి ఫిర్యాదు, అసెంబ్లీ ఎదుట ధర్నా, కోర్టులో న్యాయ పోరాటం ఉధృతం చేస్తామన్నారు.